బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన కేబినెట్ ని విస్తరించారు. ఇక ఆయన కేబినెట్ లో వీసీకే పార్టీకి, ఐయుఎంఎల్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకైతే అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకైతే విజయ్ కేబినెట్ లో చోటు దక్కలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ అంశం అయితే చర్చనీయాంశంగా మారింది. మద్దతు ఇచ్చిన పార్టీలో వీసీకేకి, ఐయుఎంఎల్ కి అవకాశం ఇచ్చారు విజయ్. మంత్రులుగా వీసీకే నేత వన్నీ అరసు, ఐయుఎంఎల్ నేత షాజహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవులు దక్కలేదు. కాంగ్రెస్ పార్టీకి 2 పదవులు వస్తాయి అని ఊహాగానాలైతే వినిపించాయి. తమిళనాడు కేబినెట్ లో మొత్తం 35 మంది మంత్రులకు అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రుల సంఖ్య 33కు చేరగా మిగిలిన 2 స్థానాలను వీసీకే, ఐయుఎంకి కేటాయించారు. ప్రభుత్వంలో చేరటంపై ఈ 2 పార్టీల నుంచి గురువారం రాత్రి కల్లా స్పష్టత వచ్చింది. ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకుంటారు అని, వారితో ప్రమాణ స్వీకారం ఉంటుంది అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక మంత్రివర్గ శాఖకు సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి కూడా ఇక విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం అయితే కీలకంగా మారింది. మొత్తానికైతే కాంగ్రెస్ కి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు ఉంటుంది అని చెప్పుకున్న తరుణంలో ఈ అవకాశం అయితే కాంగ్రెస్ కి దక్కలేదు. దీంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. డిఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు కూడా క్యాబినెట్లో మొండి చేయి కనిపించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇక విజయ్ క్యాబినెట్లో అయితే 2 విడతలుగా విస్తరించారు. మొదటి విడతలో కొంతమందికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 2వ విడతలో మిగిలిన వారికి అవకాశం ఇచ్చారు. మొత్తానికి ఇక దీనికి సంబంధించి ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ముఖ్యంగా విజయ్ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే కీలకంగా ఉంటారు, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా పరిపాలన ఎవరి వలన సాగుతుంది, ఏ పార్టీ సహకారం ఉంటే తన ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళుతుంది అని ఆలోచన చేసి మరి విజయ్ ఈ కేటాయింపులు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి భవిష్యత్తులో ఎలా ఉంటుంది, మరి వస్తున్న ఒడిదుడుకుల్ని విజయ్ ఎలా ఎదుర్కొంటారు అనేది కూడా ఆసక్తికర పరిణామంగా మారింది.